సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో గాయస్, మనం ఈరోజు వచ్చేసి కొరుట్లలో ఉన్న ఎస్ఎస్వి కలర్స్లో ఉన్నాం. సో నేనైతే స్పెషల్ గణేశులు అయితే తయారు చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. గణపతులు మాత్రం ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి ఒక 19 to 20 ఫీట్స్ ఉంటుంది. నిలబడ్డ గణపతి. సో కింద వచ్చేసి ఒక చిన్న గుట్ట లెక్కున్నది. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి ఒక 13 to 14 ఫీట్స్ ఉంటుంది. సో మీద 3 పాములు ఉన్నాయి. నిలబడ్డ గణపతి. సో అట్లానే వస్తే జిమ్మ మీద గణపతి ఒకటి ఉన్నది. సో ఇది అది సేమే కానీ సో కింద ఇవి వేరున్నాయి. సో ఇది వచ్చేసి తాంబేలు మిద్ది. సో ఇది వచ్చేసి ఫిష్ మిద్ది. సో ఫ్రెండ్స్, అట్లానే ముంగటిగా సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి సింహాసనం మిద్ది. సో బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి, ఏకదమ్ ఉన్నది. సో మీద వచ్చేసి ఒక సూర్యదేవుడు. పక్కకు బ్యాక్గ్రౌండ్లో 2 గుర్రాలు. సో గణేశుడు మాత్రం ఒక 14 to 15 ఫీట్స్ ఉంటుంది గణపతి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి ఒక 19 to 20 ఫీట్స్ ఉంటుంది. సో ఇటు వచ్చేసి శివుడు, ఇటు వచ్చేసి పార్వతి. బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద పలక వచ్చింది. సో కింద వచ్చేసి ఇక్కడ నంది. సో ఇటు వచ్చేసి సింహం. సో ఇటు వచ్చేసి ఒక శివుడిది చేతి వచ్చింది. చేతిలో శివుడు డమరుకం పట్టుకున్నాడు. అటు వచ్చేసి పార్వతీదేవిది చేతి ఒకటి. సో ఆమె ఏమో పట్టుకున్నది. సో ఇలా చేతిలో ఒక సింహం ఉన్నది. సో గణపతి చూడండి ఒకసారి, ఏకదమ్ ఉన్నది. పెద్ద గణేశుడు. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి ఒక 18 to 19 ఫీట్స్ ఉంటుంది. మీద వచ్చేసి ఒక 5 పాములు ఉన్నాయి. సో కింద తంతెళ్ళు దిగుతున్నట్టు ఉన్నది. కింద తంతెళ్ళు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి ఒక 19 to 20 ఫీట్స్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్స్ వస్తుంది. సో డిజైన్ పలక. సో ఇది వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణేశుడు. సో ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, బుకింగ్ అయితే ఓపెన్ అయిపోయినాయి. సో ఒకసారి రండి. ఎస్ఎస్విలో మస్తు చేస్తుర్రు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా పెరికిట్లు వేసినట్టు మొత్తం ఆర్డర్ల మీద తయారు చేస్తుర్రు పెద్ద పెద్ద గణేశులు. సో ఒకసారి చూడండి. గణపతులు మాత్రం పెద్ద పెద్ద ఏకదమ్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ గణేశులు అయితే మొత్తం ఒకటే మోడల్. సో ఇవన్నీ డిస్ప్లేలో పెట్టిన గణేశులే ఇవన్నీ మొత్తం. సో ఇవన్నీ డిస్ప్లేలో పెట్టినాయి.